ఈ వెదురు కర్రల్ని వీలైతే తాడుగా తయారు చేస్తున్నారు. బాగుందండి. మీట్ ఉంది కదా, ఈ మీట్ ని ఈ విధంగా కడతారనమాట. అదిగోండి. వామ్మో ఏంది భయ్యా ఈ లొకేషన్ చూడండి ఒకసారి. వామ్మో అసలైన అడ్వెంచర్ మొదలైంది అయ్యా. ఇక్కడ పడిపోయింది కదా, ఈ విలేజ్ వాళ్ళకి ఇద్దామని అంటే వాళ్ళు ఏదో అనుకుంటారని అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు మాకు. తెలుగు వాళ్ళ అభిమానం ఇక్కడ మేఘాలయలో నాకు దొరికింది మాకు. నమస్తే అండి, వెల్కమ్ టు మేఘాలయ. సో మేఘాలయ టూర్ అంటేనే కాశీ హిల్స్ లో ఎక్కువ మంది తిరిగి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు. కానీ గారు హిల్స్ ఒకటి ఉందని, జయంతి హిల్స్, కాశీ హిల్స్ ఇట్లా మూడు భాగాలు ఉన్నాయని మన వాళ్ళు చాలా మందికి తెలియదు. కాశీ హిల్స్ చాలా ఫేమస్ అయ్యిందండి, కానీ గారు హిల్స్ లో కూడా ఒక రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి, అద్భుతమైన ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నా, దానికి తోడుగా గ్రూప్ అయితే వెళ్తున్నా. ఈ రోజు వీళ్ళంతా మన తెలుగు ఆనిముత్యాలే. ఇక్కడ చాలా మంది మన వాళ్ళు ఉంటారు. హాయ్ చెప్పండి బ్రో. ఈ 3 రోజులు మొత్తానికి మేమైతే బైక్ ట్రిప్ వేసుకుంటున్నాం. అక్కడ బైక్ అయితే ఉంచాం, 2 బైకులు. సో నలుగురం వెళ్తున్నాం. ఈ వీడియో అయితే చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో అయితే మేము ఉండే ప్లేస్ నుంచి అక్కడికైతే 150 కిలోమీటర్లు ఉంటుంది. బైక్ రైడ్ చేసేసరికి మాక్సిమం 5-6 గంటలు అయితే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ కొండలు ఎక్కువ ఉన్నాయి కదా. కాశీ హిల్స్ కంటే గారో హిల్స్ లో కొంచెం రోడ్లు అయితే రఫ్ రోడ్ లో ఉంటాయి. అందరూ భయపడడానికి గల కారణం కూడా ఇదే అనుకుంటా. మీరేం భయపడమాకండి, శ్రమ పడకండి, ఓకేనా. ఆ ప్రాంతానికి అసలు ఎలా చేరుకోవాలి, ఎలా వెళ్ళాలి, బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ మీకు ట్రావెల్ చేస్తూనే మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అని మీకు పరిచయం చేయబోతున్నా. రవి ఫ్రమ్ నల్గొండ, స్వామి ఫ్రమ్ భీమవరం అండ్ అనిల్ ఫ్రమ్ వరంగల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, బ్రిడ్జ్ పైన బస్సు అయితే వస్తుంది. సో మేఘాలయలో బస్సులు ఈ విధంగా ఉంటాయండి. చూడండి, చూడకపోతే చూడండి, ఓకేనా. వావ్, బాగుంది ఫ్రెండ్స్. మేఘాలయలో ఇటువంటి అద్భుతమైన ప్లేసెస్ ఉంటాయి, ఇంకా మీకు చూపిస్తా వెళ్తూనే, ఓకేనా. పదండి మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా. మన వెహికల్స్ అదిగోండి, అక్కడ ఒక పల్సర్, అలాగే మన వెహికల్ అయితే ఇక్కడ ఉంది. ఈ రైడ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చివరి దాకా చూడండి, ఓకేనా. సో మేఘాలయలో రోడ్లు బాగుండాలంటే మనం షిలాంగ్కి వెళ్ళాలండి. అదే గారో హిల్స్ లో ఇదిగోండి ఇట్లానే ఉంటది. ఇంకా విలేజ్ రోడ్లకు వెళ్ళాం అనుకోండి, చాలా దారుణంగా ఉంటాయి. నేచర్ లోనే మనమైతే రైడింగ్ అవుతుంది. ఈ అడవి వల్ల, నేచర్ వల్ల చాలా అందంగా ఉందండి. చూసారా ఇక్కడ పీపుల్స్, వీళ్ళైతే అడవి దగ్గరే కదండి, వంట చేసుకోవడానికి కర్రలుగా అయితే తిరుగుతుంటారు. సో చెట్ల వల్ల చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మన రైడ్ అయితే బాగుంది. మీరు ఒకవేళ వస్తే గారో హిల్స్ లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు ఒక జంక్షన్ అయితే ఎదురైందండి. సో అదైతే విలియం నగర్ అనమాట. మన వాళ్ళు మర్చిపోతుంది అంటున్నారు. బ్రో ఇలాగే వెళ్ళాలా, ఇలా సొంగ్సాగ్ రాస్తాయి బ్రో. ఇది రొంగ్జంగ్, ఓకే. సో ప్రస్తుతం అయితే మేము నార్త్ గారో హిల్స్ నుంచి సౌత్ గారో హిల్స్ కి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇందాక జంక్షన్ చూపించాను కదా, అదైతే ఈస్ట్ గారో హిల్స్ కి దారి అనమాట. ఇప్పుడు మేమైతే రొంగ్జంగ్ ద్వారా వెళ్ళాలి. వామ్మో, ఇక్కడ నుంచి రోడ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది గాయస్. అలాగని స్పీడ్ గా అయితే నేను తీసుకెళ్ళను, 50-60 వెళ్తే చాలు, అంతకు మించి మనం అయితే వెళ్ళకూడదు. బ్రో రొంగ్జంగ్ వరకు ఇలానే ఉంటుందా? సో రొంగ్జంగ్ వరకు బాగానే ఉంటుందంట. ఈ వే నుంచి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఫ్రెండ్స్. బాగుంది కదా, చూసారా. నిజంగా గైస్, ఈ రైడ్ అయితే పొద్దున్న 9 గంటలు బయలుదేరదామని అంటే మనోళ్ళేమో 10 నిమిషాలని అదని ఇదని మధ్యాహ్నం అయిపోయింది, 2 గంటలకు బయలుదేరాం. అలా బయలుదేరుతుంటే మధ్య మధ్యలో ఇటువంటి అందమైన ప్లేసెస్లో ఎక్కడ పడితే అక్కడ ఆగి ఫొటోస్ స్టిల్ దిగి వెళ్తున్నాం. రాత్రి అవ్వచ్చు మేము వెళ్ళేసరికి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక జంక్షన్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి దుధ్నోయ్కి 56 కిలోమీటర్లు, గువాహతి అయితే 167 కిలోమీటర్లు ఉంది. అలాగే షిలాంగ్కి 200 కిలోమీటర్లు ఉంది. ఇలా వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇక్కడ బాగ్మరా అయితే ఈ వేలో వెళ్ళాలి ఫ్రెండ్స్. రొంగ్జంగ్ వెళ్ళాలంటే ఈ వేలో వెళ్ళాలండి. అండ్ ఇప్పుడైతే మేము క్రాస్ అవుతున్నాం ఈ వేలోని. చూసారా ఇక్కడ కొన్ని షాపులు అయితే ఉన్నాయి.
ఇంకా మనమైతే ఫారెస్ట్లోనే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మేమైతే ఈ వే నుంచి వచ్చాం కదా, ఒక్కసారి మీకు ఒక అద్భుతమైన వ్యూని చూపిస్తా. ఇదిగోండి ఏముంది భయ్ అసలు. ఇప్పుడు దాకా మేమైతే కొండనే ఎక్కామన్నమాట, కానీ ప్లెయిన్గా ఉన్నట్టుంది ఇక్కడ రోడ్లు అయితే. బళ్ళు తీద్దామని అక్కడ మొత్తం చూసారా, కొండ మీద అంతా వీళ్ళు అరిటే ఎక్కువ పండించుకుంటారండి. అండ్ ఇదైతే లేయర్ బై లేయర్ తవ్వ చూసారా, ఇది మొత్తం రాయండి. కొండ మీద అంతా ఈ రోడ్డు తయారు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడైతే పైనాపిల్స్ కూడా అమ్ముతున్నారండి. యాక్చువల్గా ఇదంతా షాప్ అనమాట, ఎవరు లేరు. చూసారా బాగున్నాయండి పైనాపిల్స్ అయితే. అండ్ ఇది కూడా పెద్ద డబ్బాలు అనుకుంటా, కొత్తగా చూస్తున్నా ఇక్కడ. బాగున్నాయండి, తేలిగ్గా ఉన్నాయి. ఈ మేఘాలయలో గారో హిల్స్లో ఎక్కువగా ఒక వ్యాపారం అయితే నడుస్తుందండి. వీళ్ళు దీని మీదే ఆధారపడతారు అనమాట. చూడండి ఇక్కడ చెక్కి కాంపిటీషన్ అని ఉంది. ఇక్కడ మేమైతే చాయ్ చెప్పామండి. హలో వీళ్ళంతా గారో పీపుల్స్ అనమాట. ఇక్కడ మనం తినొచ్చు ఏదైనా కావాలంటే. బ్రో వాట్ ఈస్ దిస్? క్యా హే భయ్యా? ఏ మీట్ హే. మనం కావాలంటే భోజనం చేయొచ్చు, కానీ కడుపు నిండా తినలేంలేండి. ఇది స్టిక్కీ రైస్ అంట. అండ్ ఇది మీట్ అండి, లోకల్ పిగ్ అనుకుంటా ఇది. और भाई ये वो क्या बना रहे हैं? इसको क्या बोलेगा आप लोग? उसको बनने के लिए। ఓహోహో, బాంటనే के लिए. అచ్చా అచ్చా, వాళ్ళు తాళ్ళు అయితే తయారు చేస్తున్నారంట. ఇది వెదురు కర్రలే అండి. ఈ వెదురు కర్రలని వీళ్ళైతే తాడుగా తయారు చేస్తున్నారు. బాగుందండి. సో ఇది మీట్ ఉంది కదా, ఈ మీట్ని ఈ విధంగా కడతారనమాట. సో చాయ్ అయితే తాగుదామని ఇక్కడ ఆగాము. ఎలా ఉంది బ్రో చాయ్? చాయ్ అయితే చల్లగా అయిపోయిందా? చాలా చల్లగా ఉంది, కానీ ఏం చెప్తాం ఇక్కడ. ఎలా ఉంది బ్రో? చెప్పు బ్రో. బాగుందన్న. బాగుందా బ్రో? మనీ బ్రో పర్లా, చల్లారిపోయింది ब्रो. वारी चोरा जाएगा, बाइक जाएगा. हाँ हाँ, लेकिन वहाँ से ट्रेकिंग करना है ना? ट्रेकिंग करना भी हाँ थोड़ा ही. हाँ हाँ, बहुत दूर नहीं है. ओके ब्रो, वेयर आर यू फ्रॉम ब्रो? I am from this one, Dainadubi. Dainadubi. Oh, okay okay. Just nearby Jutmai. సో ప్రతి ఒక్క స్పాట్లో మనమైతే అద్భుతమైన వ్యూని అయితే చూడొచ్చండి. చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం మేమైతే. అండ్ ఇందాకల్లా రోడ్డు బాగాలేదని బాధపడ్డాం, కాకపోతే రంజన్ దాటిన తర్వాత ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. అక్కడ చేరుకున్న తర్వాత మొత్తానికి మేము వెళ్తుంది ఈవినింగ్ కాబట్టి సన్సెట్ అయితే హైలైట్గా ఉంది ఫ్రెండ్స్. ఇదంతా కొండ కదా, కొండ ప్రాంతంలో జర్నీ అనేది ఎక్సలెంట్గా ఉంది. సో ఇదేదో డోబు లాగా ఉంది. ఈ విలేజ్ నేమే డోబు అంట. ఈ విలేజ్ ఏంటి డోబు లాగా ఉంది. నొంగ్రాక్ అంటే టౌన్కి వచ్చామండి ఇక్కడ. సో టౌన్లో ఇట్లా ఈ విధంగా ఉంటుంది చూడండి ఒకసారి. వావ్, చూడండి చాలా హైట్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా మేమైతే కొండ అయితే ఎక్కుతున్నాం. అమ్మో ఏం సీన్ రా బాబు. వెళ్తున్న కొలది ఈ సన్సెట్ అయితే హైలైట్, అసలు చాలా బాగుంది. ఇప్పుడు మేఘాలయలో కొండలకి సమాంతరంగా పైన అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. కొండ మీదే మన ప్రయాణం అంతా. ఫ్రెండ్స్, ఇక్కడ కొంత దూరం ప్రయాణించాక మరో అద్భుతమైన వ్యూ అయితే మాకు కనిపించింది. మీకు కూడా చూపించబోతున్నాం. మరి మీరు రెడీగా ఉన్నారా? అదిగోండి. వామ్మో ఏంది భయ్యా ఈ లొకేషన్ చూడండి ఒకసారి. అసలు ఎక్సలెంట్గా ఉందండి ఈ రివర్ అయితే. చుట్టుపక్కల కొండలు, అడవులు మధ్యలో ఈ రివర్ అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక టౌన్కి అయితే వచ్చామండి. నిజంగా అద్భుతంగా ఉంది, కొండ మీద అనమాట ఇది. సో ఈ టౌన్ పేరు నొంగల్ బిబ్రా అనుకుంటా. బాగుందండి ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ నొంగల్ బిబ్రాలో ఇక్కడ ఎక్కువగా వర్షాలు పడితే ల్యాండ్ స్లైడ్లు అవుతుంటాయండి. పైన చూసారా, నేనైతే ఎవరో తవ్వుతున్నారేమో అనుకున్నా గాయస్. ఇక్కడైతే మేము నొంగల్ బిబ్రాలో సమోసానైతే అడిగాము. హాయ్ చెట్టు, హాయ్.
సమోసా తినడానికి ఆగామన్నమాట. ఇక్కడ మధ్యాహ్నం భోజనం లేదు ఫ్రెండ్స్. బాగుంది నిజంగా గైస్, బాగుంది సమోసా అయితే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. సో ఇక్కడ మోమోస్ కూడా ఆర్డర్ చేసామండి. ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి. ఇక్కడ మధ్యాహ్నం భోజనం లేదు కదా, అందుకే దమాన్ చేస్తున్నాం. సమోసా, టీ. ఇక్కడ టీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి, చాలా బాగుంది. అండ్ మోమోస్ అయితే ట్రై చేద్దాం, ఓకేనా? మన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, పందిరేమో లేదు. వెజ్ మెమోస్ మేము నార్మల్లీ పంది తినరు కాబట్టి మేము పంది అనుకున్నాం, కానీ వెజ్ మోమోస్. పంది కాదు కదా, పంది కాదు. ఇక్కడ ఎక్కువ పంది తింటారండి, అందుకనే మన వాళ్ళు అయితే. సో బాధపడమాకండి, పందిది అయితే కాదు. వెజ్ అయితే ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్. మనం తెలియకుండా మనం తినేసాం, మనం బాధపడాలి. ఇది చాయ్ బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చాట్ అయితే ఆర్డర్ చేసాం. రైస్ అయితే దొరకదు అనుకుంటా. రైస్ దొరకదు, ఇక్కడ దొరకదు. అందుకనే కష్టం. ఇక్కడ ఏం దొరుకుతుంది అది సరిపెట్టేసుకుంటాం. మధ్యాహ్నం భోజనం ఇదే అన్నమాట. బ్రో ఏం ఆర్డర్ చేసాం? దీన్ని చాట్ అంటారు. చాటా? వీళ్ళు ఇటు సైడ్ కారం తినరు కానా, కాకపోతే దీన్ని మళ్ళీ పచ్చిమిర్చి చేసేస్తారు. బాపురే, నోరు మండుతుంది కదా, తనలేం అసలే. ఇక్కడ చూసారా, పిల్లడే ఈ షాప్ అయితే చూసుకుంటున్నాడు. హలో చూడు, క్యా నామ్ హై తుమారా? अमृत. ओंगित. और पढ़ाई कर रहे हैं ना? विच क्लास आर यू स्टडिंग नाउ? 7th క్లాస్. 7th క్లాస్ బాబాయ్ షాప్ అయితే చూసుకుంటున్నాడు మొత్తానికి. చూసారా? సో నొంగల్ బిబ్రాలో 5 గంటలు అవుతుందండి. అప్పుడే ఇక్కడ చీకటి అయిపోయింది. చూసారా? కొండ మీద అయినా సరే ఇక్కడైతే బ్రిడ్జి ఎదురైంది ఫ్రెండ్స్. చాలా బాగుంది మొత్తానికి. చూడండి, వావ్, అటు నుంచి నీళ్ళైతే వస్తుంది. ఇదంతా రివర్ అనుకుంటా, పెద్ద రివరేనండి. డౌకి కాదు. వామ్మో, పగలైతే ఇంకా ఎక్సలెంట్గా ఉండేది. ఇక్కడ ఏదో మళ్ళీ పెద్ద టౌన్ అయితే మాకు ఎదురైందండి. బాగుంది, పెద్ద టౌన్ లా. కొండ మీద ఇది ఒక టౌన్ అండి. ప్రపంచంలో ఇలాంటి హైవేలు నేను ఎప్పుడో చూడలేదయ్యా. NH62 బాగ్మరా వెళ్ళే రోడ్డు ఇది. వామ్మో, దీన్ని ఎవరైనా NH అంటారా అండి? యాక్చువల్గా ఈ మేఘాలయకి సీఎం ఎవరు అనుకుంటున్నారు? గారో హిల్స్ తాలూకేనండి, గారో అనమాట. కాకపోతే ఉన్న ప్లేస్ని డెవలప్ చేయకుండా కాశీలోనే ఎక్కువ డెవలప్ అవుతుంది. అందుకేనేమో ఇక్కడ టూరిజం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడల్లా మేము ఆ రోడ్లకి మేము ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము, మధ్యదారి నుంచి బాధపడుతూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ NH అనేది రోడ్ పనులు ఇప్పుడిప్పుడే అవుతున్నాయండి. ఇదేదో మేము ఆఫ్ రోడ్ల వెంట రైడింగ్ చేస్తున్నట్టుంది. అండ్ విలేజ్లు చూస్తారంటే చాలా దూరంగా ఉంది ఫ్రెండ్స్. మధ్యలో ఈ అడవులు వెంట ప్రయాణించడం అనేది చాలా రాత్రి అవుతున్న అడవుల్లో మా రైడింగ్ అయితే ఆగట్లేదు. చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఏ జంతువులు వచ్చినా కానీ ఇక ఆశ్చర్యపోవడం అవసరం లేదు, ఎందుకంటే దట్టమైన అడవి అన్నమాట. ఇక్కడైతే ఒక దగ్గర ఆగామండి. మనోళ్ళు అయితే ఏమయ్యారో రావట్లేదు. చుట్టుపక్కల చూడండి, మొత్తం అడవులే. భయంకరంగా ఉంది గాయ్స్. సో వీళ్ళ కోసమే వెయిటింగ్. ఏమైంది బ్రో, రాలేదు? చూడండి, దట్టమైన అడవులు. ఇంకా 2 గంటలు అంటే మనోడు. బ్రో డ్రైవింగ్ ఏం కాదు కదా ఈ రోడ్లకి. వామ్మో, అసలైన అడ్వెంచర్ మొదలైంది అయ్యా. దీన్ని రోడ్లు అంటామా? చూడండి ఒకసారి. ఓహా. సో ఇక్కడైతే అన్న షూ ఉంది నాకు. నేషనల్ హైవే 62 అయినా 128B నేషనల్ హైవే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. వామ్మో, గడ్డ వచ్చింది మాకు. నేషనల్ హైవే 128B, మళ్ళీ C కాదు, A కాదు, B అంట ఇది. చూడండి ఒకసారి. అయినా ఇక్కడ వెహికల్స్ బాగా అలవాటు అయిపోయాయండి ఈ రోడ్లకి, దారుణంగా అసలు. చూడండి ఒకసారి,
మొత్తం వాటర్ ఈ రాత్రికైనా మా అడ్వెంచర్ ఇట్లా ఉంది గైస్ సౌత్ గారో హిల్స్. అందుకనే ఎవరు రారనుకుంటా, కానీ మేము బాగా అడ్వెంచర్ చేసి రిస్క్ చేసి వస్తున్నాం. అంతే ఎలాగే ఉంటుందా ఎలా ఉందన్న రోడ్డు? అన్న ఇది నేషనల్ హైవే 128 కాదురా, ఇది ఊరు రోడ్లు. ఊరు రోడ్లా? ఇది బండి. సో చాలా దూరం ప్రయాణించి ఇక్కడైతే సిజు దగ్గరికి చేరుకున్నామండి. సిజు టౌన్ అన్నమాట ఇది. రోడ్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఇక్కడ బోట్ అయితే పెట్టారండి, ఎలిఫెంట్లు తిరిగే ప్రదేశం అంట. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలని అక్కడ బోట్ అయితే పెట్టారు. ఇక్కడ చాలా దూరం ప్రయాణించిన తర్వాత మన వాళ్ళైతే తల గీక్కుంటున్నారు. బ్రో ఎంత దూరం ఉంది బ్రో చూడ ఒకసారి. 24 గంట ఎన్ని కిలోమీటర్లు ఉంది చూడు? 23 చూపిస్తుంది, 39 20 కిలోమీటర్లు గంట చూపిస్తుంది. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ బ్రో ఈ రోడ్ కి? ఎక్స్పీరియన్స్ కాదు బ్రో, ఇలాంటి రోడ్లో నడిపి నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం ఇలాంటి రోడ్లో నడిపితే కానీ ఇంకా ఎక్కడైనా నడిపించేస్తారు అన్నమాట. మొత్తం పాడైపోయింది బ్రో. మొత్తం ఏంటి బ్రో ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నావు? ఏదో ఇది అయ్యా దుమ్ము చూడు. ఇక్కడ మనోడ డ్రైవర్లు ఇద్దరు బాగా ఇదైపోయినట్టున్నారు. ఇక్కడ ఒక లారీ అయితే వచ్చిందండి, రెండు లారీలు. మధ్యదారిలో ఒక చిన్న లగేజ్ అయితే పడిందండి, పాపం ఎవరిదో ఈ బ్యాగ్ అయితే. బ్రో లోపల ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడు. ఒక సామాన్ ఉంది, సామాన్లు ఉన్నాయి. ఇక్కడ పడిపోయింది కదా, ఈ విలేజ్ వాళ్ళకి ఇద్దామని అంటే వాళ్ళు ఏదో అనుకుంటారని అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు మాకు. పాపం ఇక్కడ వస్తువులు అయితే ఉన్నాయి, చాలా దూరం వెళ్ళినట్టు ఉన్నారు వీళ్ళు. బన్ను కూడా ఉంది. సిటీ టౌన్లకు వెళ్ళి పని చేసేటోళ్ళు ఉంటారు బ్రో. ఇచ్చేద్దామంటే వీళ్ళు మనల్ని అనుమానిస్తారు బ్రో, అందుకనే వెళ్ళిపోవడం మంచిది. మనం ఇవ్వకూడదు. సో మొత్తానికి మా మనోడు వెతికి వచ్చాడండి. బాయ్ అప్కా హే సామాన్. ఓహో మనోడు వెతుక్కుంటూ వచ్చాడు మొత్తానికి. సామాన్ దేఖ్ లో एक बार, सामान देख लो. वो जिप चले गया, जिप चले गया, जिप चले गया है. ठीक है, इसको बंद बंद बंद. మనోడైతే వచ్చాడండి, చాలా హ్యాపీ. మేమైతే విలేజ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం. మనోడైతే కష్టపడుతున్నాడు, మా వాళ్ళు హెల్ప్ చేస్తున్నాడు. అస్సాం బండే ఇది. ఈ రోడ్లకి ఏ బళ్ళు అయినా సరే పాడ వెళ్ళవలసిందే. బగ్మరా రాస్తా और ठीक है रास्ता ठीक है, रास्ता ना इधर जाएगा. ఓ మనోడికి భాష బ్రో, భాష ప్రాబ్లం. మనోడికి రాదు కొంచెం. ठीक है आराम से जाओ. हाँ भाई పట్టు పట్టు పట్టు. కాలే అనట్లేదు మనోడు. మన ప్రాబ్లం ఆలోచించకుండా ఇతరుల కోసం ఆలోచించాం కదా బ్రో. అసలు యాక్చువల్గా కరెక్ట్గా వచ్చాడే, కరెక్ట్ టైం అంటే ఇంకొక 10 నిమిషాలు లేట్ అంటే మనం అటు వెళ్ళిపోదాం. పాపం అక్కడ పోయింది అంటే బాధపడుతుంది. ఒకవేళ చూసి ఒక లైట్ లేకపోతే చూసాడు కాదు, నార్మల్ గా వాడు గమనియకుండా ముందు పడ్డదేమో అని కొంచెం స్పీడ్ పోయింది అనుకో, అది అయిపోయి చూడకుండా పోయేటాడు. వచ్చేస్తామండి. హాయ్ బ్రో, బాగున్నారా? ఓకే వచ్చేసామండి. హాయ్ బ్రో. మొత్తానికి మన వాళ్ళ రూమ్కి అయితే చేరుకున్నామండి ఇప్పుడు. బాగుంది మొత్తానికి, పెద్ద రూమే. హాయ్ బ్రో. అన్న యూట్యూబర్. హాయ్ హాయ్ హాయ్. చాలా మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. హాయ్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్. హలో బ్రో. బాగున్నా బ్రో. హాయ్ అన్న, బాగున్నారా? లైవ్ పెట్టేద్దామని
సో చాలా మంది మేఘాలయలో మన తెలుగు వాళ్ళు అయితే కలుస్తారు. ఓకే భోజనం చేస్తున్నాం. అవునా? ఓ మొత్తానికి ఇక్కడ చేరుకునేసరికి 8:30 గంటలైందండి. అంటే మా ట్రావెల్ టైమే 7 గంటలు. రోడ్లు చూస్తేనే భయం అనిపించింది భయ, ఇది అసలు రోడ్ల వామో. అందుకనేమో టూరిస్టులు చాలా మంది ఇక్కడికైతే రారు. మేమైతే సేఫ్లీ స్లోగా అయితే వచ్చాము. మన బ్రదర్స్ అయితే మనకి ఫుడ్ అయితే అరేంజ్ చేశారు. మొత్తానికి బ్యాచులర్ లైఫ్ అంటే ఈ విధంగా ఉంటుంది గైస్. చూడండి ఒకసారి, మేమంతా కలిసి తింటున్నాం. చికెన్ కర్రీ వండారు మా కోసం. థ్యాంక్స్ అన్న. అన్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అన్న. మాకు అకామిడేషన్ ఇచ్చి మంచి ఫుడ్ ఇచ్చి, చాలా దూరం నుంచి వచ్చాము యాక్చువల్గా. అయితే మాకు ఫుడ్ ఇచ్చి మంచిగా తెలుగు వాళ్ళ అభిమానం ఇక్కడ మేఘాలయలో నాకు దొరికింది. మాకు ఓకే ఓకే ఓకే. చాలా దూరం అనుకుంటా కదా ఇక్కడ. ఓకే, మీ అందరికి థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే. ప్రతి బ్యాచ్ లో ఎవరో ఉంటారులే కష్టపడేటోళ్ళు, కానీ మీ అందరికి చాలా థ్యాంక్స్ అన్న. जो हेट मैक्सिमम 1 किलोमीटर 1.5 किलोमीटर जाऊँ प्लेन रोड